ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సో అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే పొద్దున్నే అయితే లేచాను ఫ్రెండ్స్. లేచి ఇంట్లో పనులన్నీ అయితే చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ముగ్గు కూడా పెట్టేసుకున్నా. ఏంటంటే ఇంకా ప్రస్తుతానికి వచ్చేసి నేను వ్యాపారం దగ్గర వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను అనమాట. ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఏంటంటే వీళ్ళు ఇంట్లో పని చేపిస్తున్నాడు మా ఆయన. ఏంటంటే ఇంతకుముందు సెల్ఫ్లు పెట్టించాం కదా, వాటికి ప్లాస్టింగ్ చేపిస్తున్నాడు. బండల గిండలు అన్నీ తుడిచేసుకున్నా నీట్గా, పేడ కూడా తీసేసిన. ప్లాస్టింగ్ చేపిస్తున్నమాట. ఏంటంటే నేను ఇంతకుముందు మీకు వీడియోలో చెప్పాను కదా, ఏంటంటే ఏదన్నా నీళ్ళు గిల్లు పడితే నాకు తుడవడానికి కష్టమవుతుంది, అదంతా అట్లాగే ఎండిపోతుందని. సో అట్లా వచ్చేసి అట్లా కాకుండా ప్లాస్టింగ్ చేపిస్తున్నాం అనమాట. ఈరోజు ఇంట్లో అయితే పూజ చేసుకున్నాం అనుకున్నా ఫ్రెండ్స్. బాగా శుద్ధంగా చేసి స్నానం చేసి తలస్నానం చేశాను అనమాట. చేసి పూజ అయితే చేసుకుందాం అనుకున్నా. వాళ్ళ ఇంట్లో అంతా అవన్నీ చేస్తూ ఉంటే ఇంకా నాకు కూడా వీలు కాలేదు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే గార్డెన్కి అయితే నీళ్ళు వదిలాను అనమాట. నేను మొన్న 3 days కిందట వదిలాను, ఇప్పుడు మళ్ళీ వదిలాను అనమాట. మన మందారం చెట్లు అయితే పూలు వస్తున్నాయి. సో ఏంటంటే మందారం చెట్టు అయితే పూలు కాస్తుంది ఫ్రెండ్స్. కింద వచ్చేసి సింగ్లింగ్ చేసేసిన చెట్టుకి పెరగాలని. ఇక్కడ వచ్చేసి మన కాగితం పూల చెట్టు కూడా పూలు వస్తూ ఉంది. సో తొందరగా గేట్ వస్తే గేట్కి వెళ్ళాలి. కానీ ఏంటంటే గేట్ ఇంకా కొంచెం లేట్ అవుతుంది అంటున్నాడు. ఎవరికి అనవసరంగా ఇష్టం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్ అని ఇస్తే అట్లనే ఉంటుంది. సో ఏంటంటే ఫ్రెండ్స్ అని జాలి పడకూడదు. మనం వేరే వాళ్ళకి ఇచ్చుకున్న పనులు తొందరగా అయిపోతాయి. పని అంతా అయిపోయింది. సామాను అంతా ఇక్కడ పెట్టేసిన. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ కూడా అటు సైడ్ ఉండేది కదా, ముందుకు తిప్పినారన్నమాట. కొంచెం ఇరుకాటంగా ఉందని అక్కడ. పాప మా ఆయన కష్టపడిపోతున్నాడు ఫ్రెండ్స్. ఏం కష్టం చేయలే, ఏమంటే ఊరికి నిలబడుతున్నాడు. ఏది ఫ్లాష్ పడుతుంది? చేటట పూజ చేసుకోవడానికి అయితే కుదరలేదు. ఏడుండిందే ఈ బాటిల్ కొబ్బరి డబ్బా కనపడలేదని చాలా తిట్టుకున్నాం మా ఆయన్ని, ఏడదాసి పెట్టినాడని. ఈ అన్నే మనకి ఇల్లు కట్టే అన్న, ఈ అన్న ఊరెళ్ళినాడు. ఊరెళ్ళి వచ్చి 2 రోజులు అవుతుంది. అప్పుడు ఇట్లా లే ఫ్రెండ్స్, మనకి ఇట్లా ఉన్నింది, అట్లా ఉన్నింది. ఇప్పుడు అట్లా చేపిస్తున్నాం. ఇటుకలు ఉన్నింది. ఇప్పుడు దాన్ని నీట్గా దిమ్మెల మీద చేపిస్తున్నాం. సో ఏంటంటే మీకు టైల్స్ అయితే చూపించలేదు కదా, టైల్స్ కూడా చూపిద్దాం అనుకుంటున్నా. ఏ రకం డిజైన్ తెచ్చామో, ఏవి తెచ్చామో. సో ఇవి కిచెన్కి, మన కిచెన్కి కావాల్సిన టైల్స్ తెచ్చుకున్నామంటే ఎవరింట్లో ఏ టైల్స్ ఉంటాయో మనకు తెలియదు కదా ఫ్రెండ్స్. నేనేంటంటే ఇవి మా ఊళ్ళో ఎవరు వేసుకుని ఉండాలని తెచ్చుకున్నాం. కానీ పొద్దున మా మామ వచ్చి వాటిని చూసి ఇవి నా ఇంట్లో ఉండయిరా అన్నాడు. షాక్ అయినా నేను. డైలీ వెళ్తాం ఫ్రెండ్స్ అక్కడికి. మా మామకు డైలీ అన్నం వేయడానికి వెళ్తాం, కానీ నేను అంత గమనించుకోలేదు. ఇవి వచ్చేసి గోడకి అనమాట, కిచెన్లో. ఇదే డిజైను, ఇది అనమాట. మధ్యలో వస్తుంది అది గోరకులే తీ. ఒక కట్ట ఇప్పుకో, ఏం సగం సగం చేసేది అన్నీ ఆ కట్టలే. ఒరే నీ ఒక కట్ట ఇప్పి చూపించి తెలుస్తుంది కదా ఎట్టుంది ఏం కథ అని. దాని కోయి దానికి వచ్చే నీ కొడుకులు వచ్చి సాయంత్రం మళ్ళా దాని కింద పెడతలే, మధ్యలో పెడతా. కానీ పిల్లలతో అన్నీ భయపడాల్సిందే ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మన కిచెన్కి అనమాట. ఇంకా నేను మొక్కలు ఉన్నట్టు లేవని అడిగిన, మొక్కలు చెట్లు ఉన్నట్టు లేవా అడిగిన అన్న అటు ఉండేట్టు రావక్క అన్నాడు. సో ఏంటంటే దీని మీద ఫ్లవర్స్ ఉన్నాయని తీసుకునే. అది కాకుండా ఇవి మా ఊర్లో ఎవరు వేసుకుని ఉంటారులే, ఇట్లా రాళ్ళు ఉన్నట్టు అనుకున్నా. కానీ మా ఊర్లో చాలా మంది వేసుకున్నారండి ఫ్రెండ్స్. అది కూడా మా మామ చెప్పేది. దాన్ని తీయాకలే సరే, ఉత్త పైన కవర్ దించి సరిపోతుంది. ఇది వచ్చేసి మనకు గ్యాస్ పెట్టుకుంటుంది అనమాట, గ్యాస్ బండకి. సో ఏంటంటే ఆతురంగా మీకు చూపించాలని ఏంటంటే మొత్తం ఒకటేసారి ఈయన ఏమన్నాడంటే మొత్తం కిచెన్ రూమ్ అంతా తయారు చేసినాక చూపించడానికి సుబ్బు వాళ్ళకి బాగుంటుంది అన్నాడు. నేనేంటంటే మీకు చూపించాలని ఆత్రం ఎక్కువ చూపించాను. అది తీసుకురా, ఇవి మనం ఫస్ట్ కొనేటి ఫ్రెండ్స్.
వచ్చేసి మనం ఫస్ట్ కొనేటివి అనమాట. కింద కింద తీసుకోవడానికి అవి కూడా వాలే గోడలకి అవి కూడా ఇది ఫస్ట్ తెచ్చినట్లే. కానీ నాకు ఇవి నచ్చలేదు ఫ్రెండ్స్, ఆయన సెలక్షన్. ఏమైంది దీనికి? ఇవి బాగుంటాయి అన్నీ కనిపించినాక తెలుసా. దానికి ఏమైంది చూద్దులే. అది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఏం లేదు ఫ్రెండ్స్. ఓ 10,000 కిచెన్కి ఇచ్చేసిన. నా కష్టాలు ఎట్లా ఉండేటే నేను బడి ఎత్తా వస్తుంటా. సో తన హ్యాపీ ఉంటుందా కిచెన్లో అనే ఉద్దేశంతో ఇచ్చేసిన అనమాట. సో అందుకోసం రెడీ అవుతుంది, అన్నీ అయిపోతున్నాయి. ఇంకా నేను వ్యాపారం దగ్గరికి వెళ్ళి ఇంకా వ్యాపారం పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ వస్తా ఫ్రెండ్స్. ఈవినింగ్ వచ్చినాక పువ్వు పెట్టుకుంటా మధ్య తీసుకురావాలి. నా వద్దులే పువ్వు మళ్ళీ ఇంట్లో పువ్వద్దా ఒకసారి వచ్చి నా కాడకు చూడవా నేను ఎట్ట ఉండ ఏందని. నేను చిన్న పాలు తాగి పిల్లవా? నా బిడ్డనైతే పోయి చూసుకోవాలా ఏం చేస్తుందో ఏం కొత్త అని. నీకేమైంది? నిన్నేమో చూడాలి నేను. చూడాలి వ్యాపారం ఎట్లా చేస్తుంది ఏం చేస్తుంది. ఏదో చిన్నపిల్లనైతే ఏడపోయింది, ఎవరైనా ఎత్తుకుపోయినారా, దొంగలు అన్నారా, ఏం కథ అని పిల్లలన్నా చూడు నీకు పోతా. నిన్ను చూడు నీకేం రావాలా? పాప నీళ్ళు పట్టుకు పోయి దింపేస్తా. సో మా మనిషి అయితే బాబీ అస్సు తల్లి ఏం ఇట్ట తయారైనావును? మట్టిలో ఆడుకునేది ఏమైనా పిలిచిరా పలుకుతున్నావా లేదా? అస్సు అస్సు మా చూడండి ఫ్రెండ్స్ బాగా కొవ్వు పట్టింది. దొంగ 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 చిన్న దొంగ. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఏదో పార్సల్ అయితే పెట్టింది. ఇదేదో ఇంత పెద్ద కవర్ వచ్చింది. సో మొత్తానికి దీని విలువ 160 రూపాయలంట. సో ఏం పెట్టిందో చూసేద్దామా. చాలా రోజులైంది కదా మన ఛానల్లో ఒకటి పెట్టి తీసి ఏంటి సెల్ఫీ స్టిక్కా? చూద్దాం ఎలా ఉందో. ఇంత జాగ్రత్తగా చేయాలంటారు దీన్ని. అసలు రావట్లేదు. ఇదేందో రిజిస్టర్ వారెంట్ అంట. ఆఫ్టర్ రిసీవింగ్ ద ప్రోడక్ట్ అదర్వైజ్ రిటర్నింగ్ బీ యాక్సెప్టెడ్ ఇన్ మిస్కల్ 4 స్టార్ 100 5 స్టార్ 200 రూపీస్. గెట్ 200 గ్యారంటీ క్యాష్ బ్యాక్. 200 క్యాష్ బ్యాక్ ఇచ్చారంట. ఓకే రండి, మన క్యాష్ బ్యాక్ తీసుకుంది లేదు, ఉపయోగించలేదు. కానీ సో సెల్ఫీ స్టిక్ ఏ విధంగా ఉంది. ఓకే పర్లేదులేండి, బాగుంది, స్ట్రాంగ్గానే ఉంది. వాళ్ళకే సుబ్బు వాళ్ళకు తీసుకొచ్చా. వీడియో తీసుకునే కష్టంగా ఉంది కదా పాపం అని తీసుకొచ్చా. దీన్ని జాగ్రత్త పిల్లలకు దొరకకుండా దాచిపెట్టాలి. ఓకే సెల్ఫీ స్టిక్ 160 రూపీస్ మీషో.